పంచాయతీలకు నిధులివ్వండి మహాప్రభు అంటూ వేడుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పైసా కూడా నిధులను పక్కదారి పట్టించం అని చెప్పిన మాటను నిలబెట్టుకోమని కోరింది. గత 6 నెలలుగా జీతాలు లేక గ్రామాల్లో చిన్న చితక రిపేర్లు చెయ్యక గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపింది. మీరు మంత్రిగా ఉన్న శాఖలో ఇలా జరగడమేంటి అని నిలదీసింది. వెంటనే పంచాయతీలకు కేంద్రం 6 నెలల క్రితం పంపిన డబ్బును గ్రామ పంచాయతీలకు వేయాలని డిమాండ్ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సిపిఎం లేఖ రాసింది. కేంద్రం నుండి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు 1121 కోట్ల వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కళ్యాణ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రీకృత విధానాల వల్ల పంచాయతీల్లో అభివృద్ధి పడకేసిందని లేఖలో ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న నరకయాతన గమనించి వెంటనే పంచాయతీలకు డబ్బులు విడుదల చేయాలని లేఖలో కోరారు. లేని పక్షంలో పంచాయతీల పక్షాన ఉద్యమం చేయాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు.